నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బీఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ కంటే ముందు రూల్ ఆఫ్ మనీ అని పెట్టుకుందాం సార్. హెడ్డింగ్ వచ్చి రూల్ ఆఫ్ మనీ. దీని కింద ఒక 5 పాయింట్లు ఉంటాయండి. ఈ 5 పాయింట్లు కనుక మనం మెయింటైన్ చేస్తే మన లైఫ్ అనేది 100% సక్సెస్. సార్ ఏం లేదు సార్, ముందుగా రూల్ ఆఫ్ మనీ స్టార్ట్ చేసే ముందు సార్, మనం ఒక కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఒక బుక్ లో రాసుకుందాం సార్. ఎందుకంటే ఆ పాయింట్ మనకి గుర్తుంటదేమో అనుకుంటాం సార్, కానీ కొంత టైంకి మర్చిపోతాం. అదే రాతపూర్వకంగా ఒక బుక్ లో రాసుకున్నారనుకోండి సార్, అదేంటంటే ఆటోమేటిక్ గా ట్రిగ్ అయింది, ఇది మనం చేయాలి, ఇది మనం చేయకూడదని. కాబట్టి నేను చెప్పేది విషయం మీరు యూట్యూబ్ లో విన్నా, ఇన్స్టాగ్రామ్ లో విన్నా, ఈ పాయింట్లు మాత్రం రాసుకోండి సార్. అదేంటంటే 100% సక్సెస్ అవడానికి కారణం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ మెయిన్ రూల్ ఆఫ్ మనీలో మెయిన్ రూల్ 30 days రూల్ సార్. సబ్ హెడ్డింగ్ వచ్చి 30 days రూల్. ఈ 30 days రూల్ చాలా బాగుంటుంది సార్. సార్ ఎగ్జాంపుల్ 30 days రూల్ అని పెట్టారు కదా, కింద డిస్క్రిప్షన్ సార్. ఒక మొబైల్ మీకు నచ్చింది సార్, ఐఫోన్, శాంసంగ్. మా వాడు చెప్తాడు, సాయి గారు, అన్న నువ్వు ఐఫోన్ కొనుక్కో అన్న, వీడియోస్ బాగా వస్తాయంటే. కానీ అది ఇప్పుడు ఒక ఐఫోన్ కొనడానికి ఒక 30 రోజులు ఆగండి సార్, 30 days. ఎందుకంటే ఆ 30 రోజులు కూడా మీకు ఆ వస్తువు నీడ్ 100% అవసరము అనుకుంటే కనుక కొనండి సార్. ఈ 30 days రూల్ వల్ల మీకు ఏంటంటే బెనిఫిట్, ఈ 30 రోజుల్లో రేట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సార్, డిస్కౌంట్ పెరగడే ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఎందుకంటే ఈ 30 రోజుల తర్వాత కూడా నాకు ఆ వస్తువు కావాలి అన్నది అప్పుడు కొనుక్కోవచ్చు, కానీ రేట్ కూడా తగ్గింది కదా. మెయిన్ 30 days రూల్స్ పాటిస్తే కనుక 100% సక్సెస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ 10% రూల్ ఆఫ్ మనీ సార్. 10% రూల్ ఆఫ్ మనీ అంటే సార్, వాస్తవంగా నాకు వచ్చే జీతం 30,000 అనుకోండి సార్. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకున్న ఈఎంఐలు, నాకు స్కోడా కాదు ఇవన్నీ ఉన్నాయి సార్. ఈఎంఐలు కట్టగా మనం అసలు సేవ్ చేయట్లా. అదే కనుక 10% రూల్ అంటే ఏం లేదు సార్, మనకు వచ్చే 30,000 శాలరీలో ఒక 10% అనేది పక్కన పెట్టాలి సార్. సార్ ఇది ఖచ్చితంగా మీరు కనుక 1 సంవత్సరం చేస్తే మీకు తెలియకుండానే సార్, ఇది చిన్న వస్తువే 10% అనేది, మీకు తెలియకుండానే అది పెద్ద భరోసా వస్తుంది. ఎమర్జెన్సీ కేసులో అమౌంట్ చాలా ఉపయోగపడుతుంది సార్. సార్ ఇంకోటి, ఆ అమౌంట్ కూడా మీరు ఐడియల్ గా ఉంచుకోండి, అది కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. 10% రూల్. కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు సార్. సార్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా సార్. సార్ ఈ 100 రూపాయల నోట్ ఉంది కదా సార్, ఈ 100 రూపాయల నోటు ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా దీని వాల్యూ పెరిగిద్దా తగ్గిద్దా సార్? వాల్యూ అనేది తగ్గిద్ది 100 రూపాయల నోటుకి మెయిన్. అదే కనుక ఈ 100 రూపాయలతో ఏదో చిన్న ఐటమ్, సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొన్నారనుకోండి సార్, దీని వాల్యూ పెరిగిద్ది కదా సార్. ఎందుకంటే కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు సార్, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేదాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు సార్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. కాబట్టి మన అమౌంట్ అనేది ఐడియల్ గా ఉండకూడదు సార్. సేవింగ్స్ అకౌంట్ లో అలా పడుకోకూడదు సార్. ఆ సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే ఏం లాభం సార్, అలాగే ఉండిపోదు. కాబట్టి కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్ సార్. ఎందుకంటే అమౌంట్ పెరుగుతుంది కదా సార్. సార్ ఇవన్నీ కూడా మీరు మాక్సిమం సేవ్ చేసుకోండి సార్ వీడియోస్. సార్ ఇంకోటి, నా వీడియోస్ కన్నా నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ ఫాలో చేయండి సార్, నాకు మోటివేట్ అయింది సార్. ఇప్పుడు ఆ అమౌంట్ సేవింగ్స్ కానీ పెట్టినప్పుడు ఒక అకౌంట్ లో వేసారు కదా సార్, ఆ బ్యాంక్ లో వేసినప్పుడు మీకు ఫోన్ పే కానీ ఏటీఎం కానీ ఉండకూడదు సార్. ఎందుకంటే మన మైండ్ అనేది కోతి నుంచి వచ్చాం కదా సార్. సార్ తప్పుగా అనుకోకండి, మనం ఏంటంటే ఆ అమౌంట్ వాడేయాలని ఏటీఎంకి వెళ్తాం సార్. అప్పుడు మనం ఏటీఎం కార్డు కూడా పగలగొట్టి పడేసారు, ఫోన్ పే ఉండకూడదు. ఏదో అకౌంట్ లో వేసేసి మనం మర్చిపోవాలి, అంతేగాని దాన్ని యూజ్ చేయకూడదు సార్. అలా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంచేస్తే కనుక కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ అదే మీకు లక్షల్లో కోట్లలో పెరిగిస్తారు. ఓకే సార్. సార్ మెయిన్ థర్డ్ పాయింట్, మేక్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ సార్. 3వ పాయింట్ చాలా బాగుంటది. మేక్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ అంటే నథింగ్ బట్ సార్, ఒక నెల ముందు ఇప్పుడు అమౌంట్ మనకు వస్తుంది కదా సార్, వచ్చే నెల 1వ తారీఖు కల్లా ఈ నెల మీరు ఎంత ఖర్చు పెడతాం ముందు ఎక్స్పెన్సెస్ రాసేయండి. అంటే
ఇప్పుడు నా ఎక్స్పెన్సెస్ ఒక 4,000 అయింది సార్, మొత్తం రాసేసుకున్నా. గడ్డం గీసుకోవడానికి, కారు వాష్కి, పిల్లల చదువులకి, కారు ఈఎంఐకి అని నెల మొత్తం జరిగేది ముందే రాసేసుకోండి సార్. ఇది చాలా ఇబ్బందికరమే కాదంటలేదు, కాకపోతే దీనివల్ల రాయడం ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది సార్. నేను రాయడానికి భయపడతా, కానీ ఇప్పుడు రాసుకుంటున్నా. ఎందుకంటే నా ఎక్స్పెన్సెస్ మినిమం 80,000 అలా ఉంటుంది. అది తగ్గించుకోవాలంటే మెయిన్ మన ఎక్స్పెన్స్ రాస్తే వేస్ట్ ఖర్చులని తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. మేక్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ కంపల్సరీ సార్. సార్ మీరు సినిమాకి వెళ్ళినా దాంట్లో రాసేసేయండి, ఈ నెల నేను సినిమాకి వెళ్తాను, ఆ లిస్ట్ లో రాసేయండి. ఇది పాటిస్తే కనుక సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్. ఇది ఒక పాయింట్ మీరు యాడ్ చేసుకోండి సార్ ప్రతి దానికి. సార్ ఇది 4th పాయింట్ సార్, యూత్ 100% ఇది మీకు ఇబ్బందికరమే. 4th పాయింట్, కట్ డౌన్ యువర్ ఎంటర్టైన్మెంట్. కట్ డౌన్ యువర్ ఎంటర్టైన్మెంట్ అంటే నథింగ్ బట్ సార్ ఏం లేదు సార్, నెలలో ఒక 5 సినిమాలు వెళ్ళాం అనుకోండి సార్, ఇబ్బంది. అదేంటంటే మన టైంని తినేస్తుంది మెయిన్. ఎందుకంటే సార్ నెలలో ఒకసారి వెళ్తే పర్లేదు సార్, ఇదేంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో సినిమాల కోసం మనం అందరం ఆ టైం ఏంటంటే ఒక 3 గంటల టైం మనం వేస్ట్ చేసేస్తాం మెయిన్ తెలియకుండానే. ఆ ఎంటర్టైన్మెంట్ చేయం సార్. సార్ మన మైండ్కి రిలాక్సేషన్ అంటే ఎంటర్టైన్మెంట్ సార్, కానీ నెల మొత్తం ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాం అనుకో సార్, మన లైఫ్ అనేది డ్రాబ్యాక్ అయిపోతుంది. అలా ఉండకూడదు అంటే కట్ డౌన్ యువర్ ఎంటర్టైన్మెంట్. 4th పాయింట్ సార్. సార్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నార్మల్ గా ఉంచుకోండి సార్. మెయిన్ కట్ డౌన్ ఎంటర్టైన్మెంట్ కట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ సార్. సార్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఏంటంటే మనం స్కిల్స్ డెవలప్ చేసుకున్నాం అనుకో సార్. సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మనం ఫస్ట్ వీడియోస్ చూస్తుంటే పందిలా ఉండే వాళ్ళు అందరూ అంటారు. ఇప్పుడు ఏంటంటే నా వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే మెయిన్ నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను, ఫిట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాను, మాట్లాడడానికి ఏ మాట మాట్లాడాలి, ఇవన్నీ ఏంటంటే ఒకరి దగ్గర మనం నేర్చుకొని అమౌంట్ ఇచ్చి నేను నేర్చుకున్నాను సార్. మోటివేట్ స్పీచెస్ కి అమౌంట్ ఇచ్చి నేర్చుకున్నాను, మీకు అవి చెప్తున్నాను. మన అదృష్టం ఏంటంటే సార్, నాకు సర్వీస్ తో చేయాలనే ఉద్దేశంతో యూత్ అందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలని పెట్టిందే బియ్యానికి ఇస్తే కొద్దిగా అర్థం చేసుకొని ఇది నేర్చుకోండి సార్. సార్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంటర్టైన్మెంట్ కాకుండా బుక్స్ మీద, మోటివేషన్ బుక్స్ మీద, ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్. అంటే ఒకటి సార్ ఆన్లైన్ కోర్సెస్ అంటే సార్ ఒక వీడియో ఎడిటింగ్ ఆన్లైన్ లో నేర్పిస్తారు సార్. అవన్నీ నేర్చుకుంటే మీకు తెలియకుండానే ఒక స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ అవుతారు సార్, ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. ఓకే సార్, ఇది ఎంటర్టైన్మెంట్ మీద కంటే అలా నేర్చుకుంటే బెస్ట్. ప్రజెంట్ డెవలప్మెంట్ సార్ మెయిన్ ఇంకోటి సార్, నాది ఇంతసేపు నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ సార్. మెయిన్ ఏంటంటే మన టైం ఈస్ మనీ. టైం చాలా వాల్యుబుల్ సార్, ప్రీషియస్. నా పొద్దు నుంచి ఏదో ఒకటి అంటే మనం ఆ టైం గ్యాప్ కూడా ఇవ్వకుండా వాల్యుబుల్ కాబట్టి చాలా ప్రీషియస్ గా వాడుకోవాలి సార్. టైం ఈస్ మనీ సార్. ఒక స్లోగన్ మాత్రం పెట్టుకోండి సార్, ఐ లవ్ మనీ. కొంతమంది చెప్తారు డబ్బే శాశ్వతం కాదు సార్. ఆ మాట మీరు ఎప్పుడు అనాలంటే మీరు అప్పటి కోటీశ్వరులు అయిపోయారు. యూత్ అనేవాళ్ళు మన వ్యాపారస్తులు ఆ మాట అనకూడదు సార్. ఎప్పుడైతే నువ్వు పీక్స్ లోకి వెళ్ళినాక ఆ మాట అన్నా సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఐ లవ్ మనీ. మనీ మనం లోన్ చేయాలి సార్. ఇది ఏజ్ సార్. 4 పాయింట్లు అయిపోయింది. 5th పాయింట్, ఫోకస్ ఆన్ లోనింగ్ సార్. ఇంకోటి ఫోకస్ ఆన్ లోనింగ్ అనేది ఇది మెయిన్. ఎందుకంటానంటే సార్ ఇప్పుడు మనం ఒక వస్తువు గురించి నేర్చుకున్న తర్వాత అది ఇంప్లిమెంటేషన్ మెయిన్ సార్. సార్ ఏముంది సార్, ABCDEFGH అనేది నేర్చుకున్నారు కదా, అది ఇంప్లిమెంట్ చేయకుండా వర్డ్స్ ఫామ్ అవ్వకుండా జస్ట్ నేర్చుకున్నామని వదిలేస్తే కుదరదు సార్. అది ఇంప్లిమెంట్ అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఎప్పుడైతే. సార్ ఇంకోటి సార్, మీకేంటంటే సార్ ఒకసారి డబ్బులు సంపాదించడం వల్ల, లోనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ లోనింగ్. ఒకసారి డబ్బులు సంపాదించడం వల్ల మీకు తెలియకుండానే పేరు, హోదా, గౌరవం. ఎప్పుడైతే మీరు అమౌంట్ డబ్బులు సంపాదించిన తర్వాత ఒకరి పిల్లలు చదివించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ ఎర్నింగ్. ఎలా మనం సంపాదించగలము, ఎలా కొత్త నేర్చుకోవాలి సార్. మెయిన్ ఏంటంటే మనకి బాడీలో స్కిల్స్, నేను ఇంకేం నేర్చుకుంటే ఇంకా ఫోకస్డ్ గా డెవలప్ అవ్వగలను అంటే. ఇంకోటి సార్, నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ ఈజ్ మెయిన్. అంటే నేర్చుకున్న తర్వాత పర్లేదు ఇవాళ కేకే ఒక మోటివేట్ స్పీచ్ జరిగిన తర్వాత విన్న తర్వాత మీరు వేరే మోటివేషన్కి వెళ్ళగండి సార్. ఎందుకంటే ఫస్ట్ ఇది మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి.
హెడ్డింగ్ ఏంటి సార్? రూల్స్ ఆఫ్ మనీ. ఇవాళ మొత్తం కూడా 5 పాయింట్లు చెప్పాను సార్. సార్ ఈ 5 పాయింట్లు కూడా మీ లైఫ్ లో కనుక విని అర్థం చేసుకుంటే కనుక నేను చెప్పిన 5 పాయింట్స్ ఏంటి సార్? 30 days రూల్, 10% రూల్, మేక్ ఎక్స్పెన్సెస్ లిస్ట్, కట్ డౌన్ ఎంటర్టైన్మెంట్, ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఈ 5 పాయింట్లు కనుక మీకు ఇవాళ అర్థమైతే కనుక 100% సార్ నేను డాన్స్ చెప్పిన బిఎన్కే సభ్యులు అందరూ కూడా డెవలప్ అవుతారు సార్. సార్ నేను ఎంతో ఇంట్రెస్ట్ గా నేను నేర్చుకుని మీకు చెప్తున్నా సార్. నేను డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్నాయి మీకు చెప్తాను. మనం అందరం కూడా బిఎన్కే సభ్యులు కానీ యూత్, మెయిన్ యూత్ 100% సక్సెస్ అవ్వాలి సార్. మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ, కేకే ఇన్ఫ్రా గ్రూప్ ఫాలోవర్స్ కానీ అందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ తో ఫోకస్ ఆన్ మనీ. సార్ మన స్లోగన్ ఐ లవ్ మనీ. ఇంకోటి నేను చెప్తున్నా సార్, నేను ఇక్కడ రాసుకున్నా సార్, ఐ ఆమ్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫర్ మనీ. అంటే నేను అయస్కాంతంలో ఉంటాను, డబ్బులు అనేది నాకు అట్రాక్ట్ అవ్వాలి. ఇంత వాయిస్ ఓవర్ చెప్తున్నా ఎందుకంటే నేచురల్ లో మనం రిలీజ్ చేసిన అంతే బౌన్స్ అయ్యి మనకే వస్తుంది సార్. మనం ఏం మాట్లాడతామో అదే మనకి బౌన్స్ అయ్యి వస్తుంది. ఓకే సార్, మీకు ఇవాళ మోటివేషన్ స్పీచ్ మీకు అర్థమైందని కోరుకుంటున్నాను సార్. ఇవాళ రూల్ ఆఫ్ మనీ మన బిఎన్కే సభ్యులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ కేకే.